ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. పంట కొనుగోలు చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అకాల వర్షాల కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దైంది. అయితే దీంతో ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అకాల వర్షం జగిత్యాల జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి వేల క్వింటాల ధాన్యం తడిసి ముద్దయింది. మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. గోదాముల్లో పాత స్టాక్ పేరుకుపోవడంతో కొత్త ధాన్యాన్ని బయట ఆరబోయాల్సి వచ్చిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యానికి తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కారణంగా మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కుప్పలు వర్షం నీటిలో తడిసి ముద్దయ్యాయి. మొక్కజొన్న పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో భైంసా, ముతోల్, తానూర్, కుబీర్, కుంటాల, లోకేశ్వర మండలాల్లో భారీ వర్షంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉరుములు, మెరుపులు, సుడిగాలులతో కూడిన వర్షానికి పొలాల్లో నిల్వ ఉంచిన మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దవ్వడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న రాసుల్ని ఇంకా మార్కెట్కు తరలించకముందే వర్షం పడడంతో ధాన్యం నాణ్యత దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు. తడిసిన పంట కారణంగా కొనుగోలు కేంద్రాలు స్వీకరించకపోవచ్చనే భయంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పెట్టుబడులు భారీగా పెట్టామని ఇప్పుడు వర్షాల కారణంగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటగాం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ భైంసా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యం జరుగుతుందని, అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి మొక్కజొన్న తడిసిందని, కొనుగోళ్లు త్వరితగతిన చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో వడగళ్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో కొత్తగూడ, సాదిరెడ్డిపల్లి, ఓటాయి గ్రామాల కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన మొక్కజొన్న, వరిధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో కాంటా వేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యం, మొక్కజొన్న సైతం అకాల వర్షంతో తడిసి ముద్దయింది.